ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్లారు ముగ్గురు రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ మురిసిపోయినవారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అని సంతోషపడుతూ తిరగసాగారు. ఇంతలో వారికి ఒక సందేశం వచ్చింది. అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉన్నాయని. మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే, మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఇంకో అమ్మాయి, అలాగే మరో అమ్మాయి కూడా. అలా వారిలో వారు వాదించుకోసాగారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య భిక్షగతి వేషం ధరించి వారి వద్దకు వచ్చింది. చింపిరి జుట్టు, మాసిన బట్టలు, అందవికారంగా ఉన్న ఆ దేవకన్యని చూసి రాజకుమార్తెలు అసహించుకుని పక్కకు వెళ్ళమని చెప్పారు. దానికి నొచ్చుకున్న ఆ దేవకన్య నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయం ఇచ్చి, ఆమె పేదరాలు అయినప్పటికీ తనకున్నంతలో కడుపు నిండా భోజనం పెట్టింది. తృప్తి పొందిన మారువేషంలో ఉన్న దేవకన్య అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించింది. వెంటనే ఆమె ఆశీర్వదించినట్టుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు రాజకుమార్తెలు. భిక్షగత్తె రూపంలో ఉన్న దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాజకుమార్తెల వద్దకు వచ్చింది. తోటివారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాజకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదని అనుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరులకు సహాయం చేసే మనసు, పేదవారికి సహాయం చేసే చేతులే గొప్పవని అర్థం.